Hello Mamas, welcome to my YouTube channel Mama Easy Ra. So C programming లో ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్ లో ఆల్రెడీ మనం ఇంట్రొడక్షన్ పార్ట్ అనేది కంప్లీట్ చేసుకున్నాం. సో దాంట్లో ఫస్ట్ పాయింట్ వచ్చి సి ఈజ్ అ హై లెవెల్ ఆర్ మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి అనేది హై లెవెల్ లాంగ్వేజ్ ఎందుకంటే ఈజీ టు అండర్స్టాండ్ కాబట్టి. సో మనకి అర్థమయ్యే లాంగ్వేజ్లో ఉన్న లాంగ్వేజ్ని ఈజీ ఇంగ్లీష్ని హై లెవెల్ లాంగ్వేజ్ అంటాం. అండ్ సి అనేది లో లెవెల్ లాంగ్వేజ్ అండ్ హై లెవెల్ లాంగ్వేజ్ బోత్ సపోర్ట్ చేస్తుంది కాబట్టి దాన్ని మనం మిడిల్ లెవెల్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో సెకండ్ పాయింట్ వచ్చి సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సిని మనం ఎగ్జిక్యూట్ చేయడానికి ఆర్ ట్రాన్స్లేట్ చేయడానికి లైక్ ఫ్రమ్ హై లెవెల్ లాంగ్వేజ్ టు, సో మషిన్కి అర్థమయ్యే లాంగ్వేజ్ ఏంటి, బైనరీ లాంగ్వేజ్ ఆర్ మషినరీ లాంగ్వేజ్ని కన్వర్ట్ చేయడానికి ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తాం. సో ఆ ట్రాన్స్లేటరే కంపైలర్ని యూజ్ చేస్తాం మనం సి లాంగ్వేజ్లో. సో అందుకే సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ కంపైలర్ బేస్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. అండ్ థర్డ్ వచ్చేసి సి ఈజ్ అ ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లాంగ్వేజ్. సో సి అనేది పాప్స్ కాన్సెప్ట్ని సపోర్ట్ చేస్తుంది. సో పాప్స్ అంటే ఏంటి అంటే మనం ప్రొసీజర్ స్టెప్ బై స్టెప్లో రాస్తాం అండ్ బిగ్ కోడ్ రాయాల్సిన అవసరం లేదు. పెద్ద కోడ్ని హాఫ్లో డివైడ్ చేసి సి అనేది చేస్తుంది అండ్ స్టెప్ బై స్టెప్ అనేది రన్ అవుతుంది. సో అందుకే మనం సిని ప్రొసీజర్ ఓరియంటెడ్ ప్రోగ్రామింగ్ స్ట్రక్చర్ లాంగ్వేజ్ కూడా అంటాం. అండ్ సి ఈజ్ అ జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో నేను ఇది ఆల్రెడీ మీ అందరికీ ఎగ్జాంపుల్ ఇచ్చి ఎక్స్ప్లెయిన్ చేసా. జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకంటామంటే లైక్ జనరల్ స్టోర్. సో ఇక్కడ అన్నీ మనకి అవైలబుల్ ఉంటాయి. ఒకే సి లాంగ్వేజ్లో లాట్స్ ఆఫ్ అనేవి మనకి దొరుకుతాయి అన్నమాట. సో అందుకే మనం సిని జనరల్ పర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. అండ్ సి ఈజ్ అ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అని ఎందుకు అంటామంటే ఇది కూడా నేను ప్రీవియస్ వీడియోస్లో సి వల్ల మనకి ఏవేవి అడ్వాంటేజెస్ ఉంటాయి, మనం సి లాంగ్వేజ్తో ఏం అనే యూజెస్ ఉంటాయి, సో ఇవన్నీ నేను మీ అందరికీ ఎక్స్ప్లెయిన్ చేశా. సో అందుకే సి ఈజ్ అ మల్టీపర్పస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ఇక్కడ వరకు మీ అందరికీ అర్థమైందా? ఇదే ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్. సో ఈరోజు మనం ఇంట్రొడక్షన్ టు సి లాంగ్వేజ్ కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఇంకా సి లాంగ్వేజ్లో ఎంటర్ చేస్తాం. సో ఈరోజు మనం హిస్టరీ ఆఫ్ సి లాంగ్వేజ్ అనేది తెలుసుకుందాం. సో ఏ లాంగ్వేజ్ అయినా దానికి ఒక హిస్టరీ ఉంటుంది. సో ఏ సబ్జెక్ట్ అయినా దానికి ఒక హిస్టరీ ఉంటుంది. సో ఏ లీడర్ అయినా ఏ మనిషి అయినా అన్నిటికీ ఒక హిస్టరీ అనేది ఉంటుంది. సో అలానే మన సి లాంగ్వేజ్కి కూడా ఒక హిస్టరీ ఉంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం సి లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యే ముందు డెప్త్గా మనం సి లాంగ్వేజ్ హిస్టరీ అనేది తెలుసుకోవాలి. ఫస్ట్ బేసికలీ సి లాంగ్వేజ్ introduced in 1972. సో సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది అంటే 1972లో ఇంట్రడ్యూస్ అయింది. సో ఇవే ఇంటర్వ్యూలో చాలా ఇంటర్వ్యూస్లో ఇది అడుగుతారు. సో సి లాంగ్వేజ్ అనేది ఎప్పుడు ఇంట్రడ్యూస్ అయింది, ఎవరు ఇంట్రడ్యూస్ చేశారు, సి లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేశారు, ఏ లాంగ్వేజ్ నుంచి సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు, ఎవరెవరు దాంట్లో పార్ట్ అనమాట. సో ఇది ఎక్కడ ఇంట్రడ్యూస్ చేశారు ఈ లాంగ్వేజ్ని. సో ఇవన్నీ లాట్స్ ఆఫ్ క్వశ్చన్స్ అనేవి మన ఇంట్రొడక్షన్ గురించి అండ్ హిస్టరీ గురించి అనేది ఇంటర్వ్యూలో అడుగుతారు. సో బేసికలీ సి లాంగ్వేజ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ 1972. సో డేట్ మాత్రం మర్చిపోవద్దు. అండ్ ఎవరు దీన్ని ఇంట్రడ్యూస్ చేశారు అంటే డెనిస్ రిచీ అనే పర్సనే సి లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో డెనిస్ రిచీ ఎవరు, వాళ్ళు ఎలా డెవలప్ చేశారంటే డెనిస్ రిచీ అనేవాడు ఒక సాఫ్ట్వేర్ డెవలపర్ అనమాట. ఎక్కడ డెవలప్ చేశారంటే AT&T అంటే ఫుల్ ఫామ్ ఏంటి, అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్. అక్కడ డెనిస్ రిచీ అనేవాడు సాఫ్ట్వేర్ ఇంజనీర్ అనమాట. సో అక్కడ ఈ సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. సో AT&T అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ అనేది కంపెనీ నేమ్ ఏంటంటే అది ఒక ల్యాబ్స్ అనమాట. సో దాన్నే బెల్ ల్యాబ్స్ అనేవారు. అండ్ అది ఎక్కడ లొకేటెడ్ అంటే లొకేటెడ్ ఇన్
మురారి హిల్స్లో లొకేటెడ్. అండ్ మురారి హిల్స్ అనేది ఎక్కడ ఉండేదంటే న్యూ జెర్సీ, USA. సో సి లాంగ్వేజ్ అనేది 1972లో డెనిస్ రిచీ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇన్ AT&T అమెరికన్ టెలిఫోన్ అండ్ టెలిగ్రాఫ్ బెల్ ల్యాబ్స్లో లొకేటెడ్ ఇన్ మురారి హిల్స్, న్యూ జెర్సీ, USAలో సి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. సో సి లాంగ్వేజ్ ఈజ్ నాట్ ఆ డైరెక్ట్ లాంగ్వేజ్ అన్నమాట. సో డైరెక్ట్ లాంగ్వేజ్ అంటే ఏంటి? ఫస్ట్ లాంగ్వేజ్ అనేది సి లాంగ్వేజ్, సాఫ్ట్వేర్ లాంగ్వేజ్లు కాదు. సో సి అనేది డైరెక్ట్ లాంగ్వేజ్ కాదు. సో సి లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి వచ్చిందంటే, సో సి లాంగ్వేజ్ అడాప్టెడ్ ఫ్రమ్ బి లాంగ్వేజ్ అన్నమాట. సో బి లాంగ్వేజ్ అనేది ఒక లాంగ్వేజ్ ఫస్ట్ ఉండేది. సో దాని నుంచి సి లాంగ్వేజ్ అని అడాప్ట్ చేశారు. సో బి లాంగ్వేజ్ డిజైన్ ఎవరు చేశారు? డిజైన్ బై కెన్ థామ్సన్ అనే పర్సన్ బి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. వన్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ ఇంజనీర్. సో ఇతను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్ అన్నమాట. ఎక్కడ? AT&T బెల్ ల్యాబ్స్లో. సో సేమ్ ఎక్కడైతే డెనిస్ రిచీ అనేవాడు వర్క్ చేసేవాడో సేమ్ అక్కడే కెన్ థామ్సన్ అనేవాళ్ళు కూడా వర్క్ చేసేవారు. సో వీళ్ళిద్దరూ కలీగ్స్ అన్నమాట. సో వీళ్ళు ఇద్దరు, కెన్ థామ్సన్ అనేవారు బి లాంగ్వేజ్ డెవలప్ చేశారు. సో దాన్ని అడాప్ట్ చేసుకొని మన డెనిస్ రిచీ అనేవాడు సి లాంగ్వేజ్ని డెవలప్ చేశారనమాట. సో బి లాంగ్వేజ్ ఆల్రెడీ ఉంది కదా, సో సి లాంగ్వేజ్ని ఎందుకు డెవలప్ చేశారు అనే చాలా మందికి డౌట్ వస్తుంది. సో బి లాంగ్వేజ్ ఉన్నప్పుడు మరి సి లాంగ్వేజ్, ఇద్దరు కొలీగ్సే కదా, మరి సి లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేశారు అని సో డౌట్స్ రావచ్చు. దాని ఆన్సర్ ఏంటంటే, బి లాంగ్వేజ్ అనేది ఒక ఫెయిలియర్ మోడల్ అన్నమాట. బట్ బి లాంగ్వేజ్ ఈజ్ అ ఫెయిలియర్ మోడల్. బట్ కాపీ రైట్స్ అనేవి అందరికీ తెలుసు కదా. కాపీ రైట్స్ అంటే ఏంటో ఈ మధ్యన ఈ జనరేషన్లో మ్యాక్సిమం కాపీ రైట్స్ గురించి, యూట్యూబ్ గురించి అందరికీ తెలుసు. సో కాపీ రైట్స్ ఆఫ్ బి లాంగ్వేజ్ బైడ్ బై డెనిస్ రిచీ. సో కాపీ రైట్స్ ఆఫ్ బి లాంగ్వేజ్ అనేవి డెనిస్ రిచీ అనేవాడు కొనేసాడనమాట. అండ్ by making some changes he developed C language. సో బి లాంగ్వేజ్ని కొనేసిన తర్వాత దాంట్లో కొన్ని ఫెయిలియర్ మోడల్ కదా, బి లాంగ్వేజ్ అనేది ఫెయిలియర్ మోడల్. సో దాన్ని డెనిస్ రిచీ అనేవాడు డబ్బులు ఇచ్చి కొనుక్కున్నాడు కాపీ రైట్స్ అనేవి. సో దాంట్లో కొన్ని చేంజెస్ చేసుకొని అదే బి లాంగ్వేజ్ని సి లాంగ్వేజ్గా డెవలప్ చేసుకున్నాడు. సో ఇప్పుడు బి లాంగ్వేజ్ ఈస్ ఆల్రెడీ టేకెన్ ఫ్రమ్ కెన్ థామ్సన్ అడాప్టెడ్. సో బి లాంగ్వేజ్ అనేది ఎక్కడి నుంచి అడాప్ట్ చేసుకున్నాడంటే, బి లాంగ్వేజ్ ఈజ్ ఆల్రెడీ టేకెన్ ఆర్ అడాప్టెడ్ బై థామ్సన్. ఎక్కడి నుంచి తీసుకున్నాడంటే ఫ్రమ్ BPCL. సో BPCL అంటే ఏంటి అంటే బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్. సో ఇవన్నీ గుర్తుపెట్టుకోవాలి, ఇంటర్వ్యూస్లో అడుగుతారు. బేసిక్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. సో దీన్ని ఎవరు డెవలప్ చేశారంటే, డెవలప్డ్ బై మార్టిన్ రిచర్డ్స్ అనే పర్సన్ BPCL అనే లాంగ్వేజ్ని డెవలప్ చేశారు. సో మార్టిన్ రిచర్డ్స్ అనేవాళ్ళు ఎవరు అంటే, an assistant professor in Cambridge University. It is also a failure అన్నమాట. సో BPCL అనేది కూడా ఒక ఫెయిలియర్ మోడల్. అండ్ దెన్ కాపీ రైట్స్ పర్చేస్డ్ బై థామ్సన్. సో
సో బీపీసీఎల్ అనేది కూడా ఒక ఫెయిలియర్ మోడల్. సో దాని కాపీరైట్స్ ఎవరు తీసుకున్నాడు? థామ్సన్ అనే పర్సన్ తీసుకున్నాడు. సో థామ్సన్ డెవలప్ చేసింది బి లాంగ్వేజ్ అనమాట. బీపీసీఎల్ నుంచి కొన్ని చేంజెస్ చేసి బి లాంగ్వేజ్ అనేది డెవలప్ చేశారు. సో బి లాంగ్వేజ్ అనేది కూడా దాంట్లో కూడా కొన్ని ఫెయిలియర్స్ ఉండడం వల్ల దాని కాపీరైట్స్ డెనిస్ రిచీ అనేవాడు తీసుకొని డెవలప్ చేసుకొని కొన్ని సమ్ చేంజెస్ చేసుకొని సి లాంగ్వేజ్ అనేది 1972లో మనందరికీ పబ్లిష్ చేశాడనమాట. సో నేను నెక్స్ట్ వచ్చి బీపీసీఎల్ లాంగ్వేజ్ డెవలప్డ్ ఫ్రమ్ అనదర్ లాంగ్వేజ్. సో బీపీసీఎల్ లాంగ్వేజ్ అనేది కూడా ఇంకొక లాంగ్వేజ్ నుంచి తీసుకున్నారు. అదే లాంగ్వేజ్ అంటే ఆల్గోల్. సో ఆల్గోల్ అంటే ఏంటి అంటే అల్గోరిథం లాంగ్వేజ్ అనమాట. సో ఆ ఆల్గోల్ అనే లాంగ్వేజ్ నుంచి బీపీసీఎల్ అనే లాంగ్వేజ్ డెవలప్ అయింది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే ఇక్కడ ఇన్ 1989 ANSI అంటే ఏంటి అంటే దాని ఫుల్ ఫామ్ అమెరికన్ నేషనల్ Standards Institute released a new version of C language with the name ANSI C, which is familiar. ఇంకా దాన్ని ఏమని అంటామంటే నేమ్ ఈస్ C89. సో ఇన్ 1989 ANSI అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ రిలీజ్ ద న్యూ వర్జన్ ఆఫ్ సి లాంగ్వేజ్. సో దాన్నే ANSI C అంటారు. అంటే 1989లో సి లాంగ్వేజ్ ఒక వర్జన్ అనేది ANSI వాళ్ళు రిలీజ్ చేశారనమాట. సో ANSI అంటే ఎవరు అంటే అమెరికన్ నేషనల్ స్టాండర్డ్స్ ఇన్స్టిట్యూట్ అనేవాళ్ళు. సో గుర్తింపు ఆ సి లాంగ్వేజ్కి 1989లో గుర్తింపు ఇచ్చి అంటే ANSI C అనే పేరుతో గుర్తింపు ఇచ్చి 1989లో చేశారు. ఇంకా దాన్నే మనం ఇంకేమంటామంటే C89 కూడా అంటారు. ఇంకా నెక్స్ట్ పాయింట్ ఇన్ 1999 iOS. సో iOS అంటే ఏంటంటే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ released a new version of C language with the name C99. So last version of C language. సో ఇప్పుడు ANSI అంటే ఏంటి అంటే లైక్ ఒక మార్క్ లాంటిది. ఇప్పుడు ఎలా అంటే ఐఎస్ఐ మార్క్ అనేది ఉంటుంది ఇప్పుడు ప్రొడక్ట్స్ మీద. సో ఇట్స్ అ గుడ్ ప్రొడక్ట్ ఆర్ కాదా అనేది ఐఎస్ఐ మార్క్ అనేది ప్రతి ప్రొడక్ట్ వెనకాల అనేది ఉంటుంది. సో సేమ్ అలాగే కొన్ని సబ్జెక్ట్స్కి కూడా కొన్ని ప్రోగ్రామ్స్కి కూడా ANSI మార్క్ అనేది ఉంటుంది. సో అమెరికన్ నేషనల్ స్టాండర్డ్ ఇన్స్టిట్యూట్. సో ఆ మార్క్తోనే కొత్త వర్జన్ అనేది రిలీజ్ అయింది. దాన్నే ANSI C అంటాం. ఇంకా ఏమంటామంటే C89 అనేది అంటాం. అదే 1999లో iOS అనే ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ఫర్ స్టాండర్డైజేషన్ అనేవాళ్ళు రిలీజ్ చేశారు. సి వర్జన్ కొత్త వర్జన్ రిలీజ్ చేశారు. దాన్నే C99 అంటాం. అండ్ అదే లాస్ట్ వర్జన్ ఆఫ్ సి లాంగ్వేజ్ అనమాట. సో ఇప్పుడు నౌ iOS ఈస్ చేంజ్ ఇంటూ ISO. సో ఇప్పుడు ISO అనేది అందరికీ తెలుసు మ్యాక్సిమం ఇంటర్నేషనల్ స్టాండర్డ్ ఆర్గనైజేషన్. సో ఇది ఎందుకు అందరికీ తెలుసు అంటున్నా అంటే ISO అంటే ఇప్పుడు ప్రతి మనం ఏ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా ఏ కోర్స్ సర్టిఫికేట్ తీసుకోవాలన్నా బయట ఏదైనా కోర్స్ జాయిన్ అయితే ISO మార్క్ ఉందా లేదా ఆ కోర్స్ ISO సర్టిఫైడా కాదా అనేది చూస్తాం. సో అదే ISO అనేదే అప్పుడులో iOS అనమాట. దాన్నే C99 అనేది వర్జన్ అనేది iOS 1999లో రిలీజ్ చేసింది అనమాట. సో ఇప్పుడు మీ అందరికీ ఈ కాన్సెప్ట్ అర్థమైంది అనుకుంటా. Nowadays we can write and execute a C program on any machine with any processor.
like we can execute the C program on the processors like 80386, 80486, Intel Core i3, i5, i7, i9 and Radeon, etc. So hence C language is called machine independent programming. సో నేను ఆల్రెడీ మీ అందరికీ ప్రీవియస్ వీడియోలో చెప్పాను. నెక్స్ట్ వీడియోలో మనం మషిన్ డిపెండెంట్, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ గురించి తెలుసుకుందాం. సో నవడేస్ మనం సి అనేది ఎక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు ప్రోగ్రామ్ అనేది, లైక్ ఎనీ మషిన్లో విత్ ఏ ప్రాసెసర్ ఉన్నా, ఏ మషిన్లో ఏ ప్రాసెసర్ ఉన్నా మనం అనేది కోడ్ అనేది ఎగ్జిక్యూట్ చేయొచ్చు. లైక్ ప్రాసెసర్స్ ఏవైనా 80386 అయినా, 80486 అయినా, ఇంటెల్ కోర్ అయినా, రేజాన్ అయినా, ఏ ప్రాసెసర్లో అయినా మనం సి లాంగ్వేజ్ అనేది యూజ్ చేయొచ్చు. సో దాన్నే ఏమంటామంటే మషిన్ ఇండిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటాం. సో ఇప్పుడు ఫస్ట్ తెలుసుకోవాల్సింది ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ ఇంటర్వ్యూస్కి. సో అర్థం చేసుకోండి, వాట్ ఈస్ మషిన్ ఇండిపెండెంట్. అసలు మషిన్ ఇండిపెండెంట్ అంటే ఏంటి? వెన్ ఆ లాంగ్వేజ్ ఈజ్ వర్కింగ్ ఆన్ ఎనీ మషిన్ విత్ ఎనీ ప్రాసెసర్. సో ఏ ప్రాసెసర్ ఉన్నా, ఏ మషిన్లో అయినా వర్క్ అయ్యేదే దాన్నే మనం ఏంటంటామంటే ఈస్ నోన్ యాజ్ మషిన్ ఇండిపెండెంట్. దాన్నే మషిన్ ఇండిపెండెంట్ అంటారు. లైక్ ఇప్పుడు మషిన్ ఇండిపెండెంట్ తెలుసుకున్నాం. సో మషిన్ డిపెండెంట్ అంటే ఏంటి? మషిన్ డిపెండెంట్ కూడా ఉంటాయా అంటే అవి కూడా ఉంటాయి. లైక్ 8086 అండ్ 8088 ఇవి లాంగ్వేజెస్ అన్నమాట. లైక్ పైథాన్, జావా, సి లాంగ్వేజెస్ ఎలాగో 8086 అండ్ 8088 కూడా లాంగ్వేజెస్. సో వర్కింగ్ అవి ఎక్కడ వర్క్ చేస్తాయంటే వర్కింగ్ ఓన్లీ ఇన్ 8086 ఆర్ 8088 processors. సో ఓన్లీ అవి 8086 అండ్ 8088 ప్రాసెసర్లో మాత్రమే వర్క్ అవుతాయి. సో దాన్నే ఏమంటామంటే ఈస్ నోన్ యాజ్ మషిన్. దాన్నే మనం మషిన్ డిపెండెంట్ అంటాం. నెక్స్ట్ సో మషిన్ గురించి డిపెండెంట్ గురించి తెలుసుకున్నాం. సో నెక్స్ట్ మనం ఇంకేమనుకుంటున్నామంటే సో బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ ఇన్ సి లాంగ్వేజ్. అసలు సి లాంగ్వేజ్కి డ్రాబ్యాక్స్ ఉన్నాయా? సో ఉంటే అది ఏంటి బిగ్గెస్ట్ డ్రాబ్యాక్ అనేది? అదే ప్లాట్ఫామ్ అన్నమాట. సో సి ఈజ్ అ ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో సి అనేది జావా లాగా వెబ్ అప్లికేషన్స్ ఎందుకు డెవలప్ చేయలేదు అనే దానికి మెయిన్ రీజన్ ఏంటంటే సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సో ప్లాట్ఫామ్ డిపెండెంట్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ అంటే ఏంటి అంటే ద ప్రోగ్రామ్ డిజైన్డ్ ఫర్ వన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఈజ్ నాట్ able to execute in another operating system. For example, so ఒక్క ఆపరేటింగ్ సిస్టమ్ కోసం డివైడ్ అనేది ఇంకో ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేయకపోతే, మషిన్ అండ్ ప్రొసెసర్స్లో అయితే వర్క్ చేస్తుంది సి లాంగ్వేజ్, అందుకే మషిన్ ఇండిపెండెంట్. బట్ ఒక్క ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ చేస్తే ఇంకో ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవ్వట్లేదు. అదే సిలో మెయిన్ డ్రాబ్యాక్ అనమాట, ప్లాట్ఫామ్ డిపెండెంట్. సి అనేది ప్లాట్ఫామ్ డిపెండెంట్ అందుకే. ఫర్ ఎగ్జాంపుల్, ద అప్లికేషన్ created with C language for Windows operating system is not able to execute in Unix and Linux. ఇప్పుడు మనం ఒక అప్లికేషన్ అనేది సి లాంగ్వేజ్లో క్రియేట్ చేస్తాం విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం. సో ఆ
అప్లికేషన్ అనేది యూనిక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ అండ్ లైనక్స్ ఆపరేటింగ్ సిస్టమ్ ఆర్ అనదర్ ఏ ఆపరేటింగ్ సిస్టంలో వర్క్ అవ్వదు. విండోస్ ఆపరేటింగ్ సిస్టమ్ కోసం మనం డెవలప్ చేస్తే ఆ అప్లికేషన్ అనేది విండోస్ ఆపరేటింగ్ సిస్టంలో మాత్రమే వర్క్ అవుద్ది. సో దాన్నే మనం ఏంటంటామంటే ప్లాట్ఫామ్ డిపెండెంట్ అంటాం. అందుకే డ్యూ టు దిస్ C is also called it is a partial portable language. So partial portable language అంటే ఏంటంటే C is a machine independent but platform dependent. Hence C is a partial portable language. సో మషిన్ ఇండిపెండెంట్ కానీ ప్లాట్ఫామ్ డిపెండెంట్, అందుకే సిని పార్షియల్ పోర్టబుల్ లాంగ్వేజ్ కూడా అంటాం. సి ఈజ్ అ మషిన్ ఇండిపెండెంట్. సో ఇది మీ అందరికి ఆల్రెడీ చెప్పాం, మషిన్ ఇండిపెండెంట్ బట్ ప్లాట్ఫామ్ డిపెండెంట్ అనేది చెప్పాం మీ అందరికీ. సో దీనివల్ల ఏంటంటే బికాస్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్ we can't develop web applications. సో ఈ ప్రాబ్లం వల్ల మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయలేం సి లాంగ్వేజ్తో. టు డెవలప్ వెబ్ అప్లికేషన్స్ we are using the languages like Java, .NET, Python, etc. బికాజ్ ఎందుకు మనం దాంతో మాత్రమే వెబ్ అప్లికేషన్స్ క్రియేట్ చేయగలమంటే ఆఫ్ దే ఆర్ మషిన్ ఇండిపెండెంట్ అండ్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ languages. Hence they are called portable languages. By using C language we can develop only the standalone applications. సో స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే ఏంటి అంటే ద స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ ఇన్స్టాల్డ్ in a system and operated from that single system only. ఇప్పుడు ఒక సిస్టమ్ కోసం నేను నా పర్సనల్ సిస్టమ్ కోసం ఏదైనా డౌన్లోడ్ చేస్తే అది నేను మాత్రమే నా సిస్టంలో మాత్రమే నేను యూజ్ చేయగలను. సో దాన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. లైక్ ఎగ్జాంపుల్ ఏంటంటే దీనికి ఇప్పుడు నేను యూజ్ చేస్తున్న ఎంఎస్ ఆఫీస్. సో ఇప్పుడు నేను ఎంఎస్ వర్డ్ యూజ్ చేస్తున్నా. సో ఈ ఎంఎస్ ఆఫీస్ అనేది ఇప్పుడు నేను యూజ్ చేస్తున్నది సేమ్ ఇదే ఇప్పుడు నా దాంట్లో ఉన్నదే సేమ్ నేను వేరే దాంట్లో ఇన్స్టాల్ చేయడానికి అవుద్దా? సేమ్ ఒకే టైంలో ఇద్దరం నాదే వాడు సేమ్ లాగిన్ అయ్యి ఇద్దరం కలిసి చేసుకోవడానికి. సో ఇంటర్నెట్ అనేది యూస్ అవ్వదు దీంట్లో. సో ఇంటర్నెట్ లేనిది అంటే వెబ్ అప్లికేషన్స్ లేనివి దాన్నే ఏమంటామంటే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. లైక్ ఇప్పుడు క్యాల్కులేటర్. సో ఇంకా వేరే వాళ్ళు యాక్సెస్ చేయడానికి కావద్దు. సో ఇది నా సిస్టంలో డౌన్లోడ్ చేసుకున్నా నా సిస్టంలో మాత్రమే ఉంటుంది ఇది. సో దీన్నే స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అనేది అంటామన్నమాట. సో మీ అందరికీ నేను ఎగ్జాంపుల్ ఇస్తే ఇవి ఇంకా బాగా మీ అందరికీ క్లియర్ అవుతుంది అన్నమాట. సో ఇదైతే అర్థం చేసుకోండి. స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే వితౌట్ ఇంటర్నెట్ నా సిస్టంలో డౌన్లోడ్ చేసుకొని నేనే యాక్సెస్ చేసుకొని యూజ్ చేసుకునే అప్లికేషన్స్ని స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం. అండ్ వెబ్ అప్లికేషన్స్ని నేను డౌన్లోడ్ చేసుకునే ఇది ఇప్పుడు నేను నా ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్నా అండ్ నా పాస్వర్డ్ ఆర్గాని స్కానర్ అయినా ఇంకా వేరే ల్యాప్టాప్ వాళ్ళకి ఇంకెవరికైనా ఇస్తే వాళ్ళు కూడా యాక్సెస్ చేసుకోవచ్చు. సేమ్ అదే వాట్సాప్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్సన్స్ అనేవాళ్ళు ఒకే అప్లికేషన్స్ని యూజ్ చేయొచ్చు. అండ్ అది ఎక్కడి నుంచి అయినా ఏ ఆపరేటింగ్ సిస్టమ్ నుంచి అయినా ఏ మెషిన్ నుంచి అయినా యూజ్ చేయొచ్చు. సో దాన్నే వెబ్ అప్లికేషన్స్ అంటాం. అండ్ స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటే నేను విండోస్లో ఇప్పుడు నేను యూజ్ చేస్తుంది సేమ్ ఇదే టైంలో ఇది నేను నా ఫోన్లో యూజ్ చేయడానికి అవ్వదు. సో డిఫరెంట్లో అవ్వదు. ఇప్పుడు నేను విండోస్లో యూజ్ చేస్తున్నాను దాంతో ఆండ్రాయిడ్లో యూజ్ చేస్తాను అంటే అవ్వదు. సో అందుకే దీన్ని మనం స్టాండ్ అలోన్ అప్లికేషన్స్ అంటాం.
సో ఇంకా నేను మీకు అందరికీ బాగా అర్థం అవ్వాలంటే ఎగ్జాంపుల్స్ చెప్తా కొన్ని డ్రా చేసి, సో మీకు ఇంకా క్లియర్ అవుద్ది. ఇక్కడ ఒక సిస్టమ్ అనేది ఉంది. సో ఇప్పుడు ఈ సిస్టంలో ఏముందంటే .c ఫైల్ ఉంది. .c ఫైల్ అంటే సోర్స్ కోడ్, నార్మల్ ఇంగ్లీష్లో రాసిన సోర్స్ కోడ్ అనేది. నెక్స్ట్ దీన్ని మనం ఏం చేస్తామంటే ట్రాన్స్లేటర్ అనేది యూజ్ చేస్తాం మెషిన్ లాంగ్వేజ్లో చేంజ్ అవ్వడానికి. సో దాన్నే మనం ఏమంటామంటే కంపైలర్ అని అంటాం. సో కంపైలర్ చేశాక ఈ కోడ్ అనేది ఏమవుద్ది, .ఆబ్జెక్ట్ అని అంటాం. సో .ఆబ్జెక్ట్ అంటే ఏంటంటే మన సోర్స్ కోడ్, ఇంగ్లీష్లో రాసిన సోర్స్ కోడ్ అనేది బైనరీ కోడ్లో చేంజ్ అయ్యిందనమాట. సో ఇది విండోస్లో రాశాను నేను. విండోస్లో రాసిన కోడ్ ఇది. విండోస్ కోర్ i5లో నేను ఈ కోడ్ అనేది రాశా. సో ఇదేంటి, బైనరీ కోడ్ అనమాట, బైనరీ కోడ్. సో ఇప్పుడు నేను ఈ కోడ్ని ఏం చేస్తా, ఆబ్జెక్ట్ కోడ్గా చేంజ్ అయిపోయాక ఈ కోడ్ అనేది నేను రన్ చేస్తా. రన్ చేస్తే ఇది ఏమవుద్దంటే ఇప్పుడు .ఆబ్జెక్ట్ ఫైల్ అనేది .exe ఫైల్గా చేంజ్ అవుద్ది, అంటే .executed. సో ఇక్కడ మనకి అవుట్పుట్ అనేది వస్తుంది అనమాట. సో .executed ఫైల్ అనేది వస్తుంది. సో ఇప్పుడు నా క్వశ్చన్ ఏంటంటే ఇప్పుడు నేను విండోస్ కోర్లో రాసా ఇది. సో ఇప్పుడు ఇక్కడ విండోస్ అనేది ఉంది, యూనిక్స్ అనేది ఉంది, అండ్ లైనక్స్ అనేది ఉంది. లైనక్స్ అనేది ఉంది. సో ఇప్పుడు నా డౌట్ ఏంటంటే exe ఫైల్ అనేది OS డిపెండెంట్ అంటారు దాన్ని. సో OS ఫైల్ అనేది ఇప్పుడు క్రియేట్ చేసింది దేనికి, నేను విండోస్ సిస్టమ్ కోసం క్రియేట్ చేసుకున్నా ఈ .exe ఫైల్ అనేది. .exe ఫైల్ అనేది ఎక్కడి నుంచి క్రియేట్ అయింది, విండోస్ కోర్ i5 దానిలో నేను ఈ కోడ్ అనేది క్రియేట్ చేసుకున్నా. సో ఇది విండోస్ కోర్లో క్రియేట్ చేసుకున్నాను అనమాట. సో ఈ విండో కోసమని నేను ఇప్పుడు క్లియర్ చేసుకున్నా. సో ఇప్పుడు ఇది యూనిక్స్ అండ్ లినక్స్లో రన్ అవుద్దా అవదా అనేదే క్వశ్చన్ అనమాట. సో ఇది విండోస్లో రన్ అవుద్ది, కానీ యూనిక్స్ అండ్ లైనక్స్కి వచ్చినప్పటికీ ఇది రన్ అవ్వదు, అండ్ లైనక్స్లో కూడా ఇది రన్ అవ్వదు. సో ఎందుకు అవ్వట్లేదు, ఎందుకంటే మనం విండోస్కి మాత్రమే ఇది చేసామన్నమాట, విండోస్ కోసం. సో విండోస్ కోసం మాత్రమే చేసాం కాబట్టి సో ఇప్పుడు దీన్ని ఏమంటామంటే మనం మెషిన్ ఇండిపెండెంట్ అంటాం. అండ్ దీన్నే మనం ఏమంటామంటే సో మెషిన్లో ఇప్పుడు రన్ అవుతుంది, విండోస్లో రన్ చేస్తే విండోస్లో రన్ అవుద్ది. నువ్వు ఎక్కడ కావాలంటే ఎక్కడ రన్ చేయాలంటే అక్కడ, విండోస్లో కాకుండా ఇప్పుడు నువ్వు యూనిక్స్లో రన్ చేస్తే, ఒకవేళ యూనిక్స్లో రన్ చేస్తే ఈ కోడ్నే ఇక్కడ విండోస్ ప్లేస్లో యూనిక్స్ ఉంటే ఒకవేళ, సో యూనిక్స్ కంపైల్ అయిపోయాక .ఆబ్జెక్ట్ అయ్యాక .exe ఫైల్ అయ్యాక అది యూనిక్స్లో మాత్రమే రన్ అవుద్ది, విండోస్లో రన్ అవ్వదు, లైనక్స్లో రన్ అవ్వదు. సో దాన్నే ఏమంటున్నామంటే ఇక్కడ దాన్ని ఏమంటున్నాం, ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. ప్లాట్ఫామ్ ఇండిపెండెంటా డిపెండెంటా, ప్లాట్ఫామ్ డిపెండెంట్ అండ్ మెషిన్ ఇండిపెండెంట్. సో అందుకే సి లాంగ్వేజ్ని మనం ఇంకా ఏమంటామంటే పార్షియలీ పోర్టబిలిటీ, పార్షియలీ పోర్టబిలిటీ అంటాం. ఎందుకంటే ఇది మెషిన్ ఇండిపెండెంట్. సో ఏ మెషిన్లో అయినా రాయొచ్చు, బట్ అది ఏ మెషిన్లో రాస్తే అదే మెషిన్లో దాన్ని ఎగ్జిక్యూటెడ్ అనేది దాంట్లోనే మాత్రమే అవుద్ది. సో అందుకే ఇది ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఈ రెండు ఉన్నాయి కాబట్టి దాన్ని మనం పార్షియల్లీ పోర్టబిలిటీ అంటాం. సో పార్షియల్లీ పోర్టబిలిటీ అంటే ఏంటి, సి లాంగ్వేజ్. సో సి లాంగ్వేజ్ ఫాలోస్ పార్షియల్లీ పోర్టబిలిటీయా కాదా,
సో సి లాంగ్వేజ్ అనేది పార్షియల్లీ పోర్టబిలిటీ అనమాట. సో ఈ స్క్రీన్ షాట్ అనేది నేను నోట్స్లో యాడ్ చేస్తా. సో మీరు అందరు రిఫర్ చేయడానికి ఇది యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చి ఇప్పుడు పోర్టబిలిటీ ఎగ్జాంపుల్ చెప్పండి. పోర్టబిలిటీ అంటే ఏంటి అంటే పోర్టబిలిటీ గురించి చెప్తా. ఇప్పుడు పోర్టబిలిటీ కోసం మీ అందరికీ ఒక ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు మీరు పోర్టబిలిటీ మీరు ఎలా తెలుసుకుంటారంటే ఈజీ వేలో మీకు అందరికీ ఎలా అర్థమవుద్ది అంటే లైక్ ఇప్పుడు ఎయిర్టెల్ నంబర్ ఒకటి ఉంది నా దగ్గర అనుకోండి. సిమ్ అనేది పోర్టబుల్ అని మీరు చాలాసార్లు వినుంటారు, అందుకే ఈ ఎగ్జాంపుల్ చెప్తున్నా. సో ఈ ఎయిర్టెల్ నెంబర్ని మీరు జావా అనుకోండి. ఎగ్జాంపుల్గా మీరు ఎయిర్టెల్ నెంబర్ని జావా అనుకోండి. సో ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ని నేను ఎయిర్టెల్ నాకు సిగ్నల్ రావట్లేదు, సో నేను కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. దేంట్లో బిఎస్ఎన్ఎల్లో అయినా నా దగ్గర చాయిసెస్ ఉన్నాయి, జియోలో అయినా అండ్ విఐలో అయినా నా దగ్గర చాయిసెస్ ఉన్నాయి. సో ఇప్పుడు మీరు దీన్ని ఏమనుకుంటారంటే బిఎస్ఎన్ఎల్ అంటే యూనిక్స్ అనుకోండి, జియో అంటే లైనక్స్ అనుకోండి, అండ్ విఐ అంటే మీరు మ్యాక్ అనుకోండి. సో ఇప్పుడు నేను ఎయిర్టెల్ నంబర్ నేను యూజ్ చేయొచ్చు, బిఎస్ఎన్ఎల్ నెంబర్ యూజ్ చేయొచ్చు, విఐ నెంబర్ యూజ్ చేయొచ్చు, జియో నెంబర్ యూజ్ చేయొచ్చు. సో వేరేగా చెప్పాలంటే నేను విండోస్ యూజ్ చేయొచ్చు, యూనిక్స్ యూజ్ చేయొచ్చు, లైనిక్స్ యూజ్ చేయొచ్చు. సో ఏవైనా యూజ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎయిర్టెల్ నెంబర్ అనేది నాది ఏదంటే విండోస్ అనుకోండి. సో ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ విండోస్ అనుకోండి. సో ఈ విండోస్ యూజ్ చేయొచ్చు, ఇక్కడ యూనిక్స్, లైనిక్స్, మ్యాక్ ఏమైనా యూజ్ చేయొచ్చు. బట్ ఇప్పుడు ఎయిర్టెల్ నెంబర్ నేను కన్వర్ట్ చేస్తున్నప్పుడు బిఎస్ఎన్ఎల్ సిమ్గా చేంజ్ అయిపోయి అండ్ ఈ నెంబర్ కూడా బిఎస్ఎన్ఎల్గా మారిపోతుందా లేదా? మారిపోతుంది. సో ఇదే ఎయిర్టెల్ నెంబర్ నేను జియోగా చేంజ్ చేయాలంటే జియో సిమ్గా మారిపోయి నంబర్ కూడా జియో సిమ్గా మారిపోతుంది. అదే నంబర్ బట్ జియోగా మారిపోతుంది. అండ్ అదే నంబర్ మనం విఐ కావాలంటే విఐగా మారిపోతుంది. సో ఈ ఎగ్జాంపుల్ని మనం ఏమంటామంటే పోర్టబిలిటీ అంటాం. సో పోర్టబిలిటీ అనే లాంగ్వేజెస్ ఏంటి ఆల్రెడీ నేను మీ అందరికి చెప్పా. సో దీన్నే పోర్టబిలిటీ అంటాం. సో ఒకే ఇక్కడ మషిన్ అనేది కూడా ఇండిపెండెంట్ అనమాట. ఇక్కడ మనం ఏ మషిన్ అయినా యూజ్ చేయొచ్చు, యూనిక్స్, లైనక్స్, మ్యాక్, ఓఎస్, ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏదైనా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ ఏ ఆపరేటింగ్ సిస్టమ్ ఏ ఓఎస్ అయినా యూజ్ చేయొచ్చు, ఓఎస్లో అయినా అది ఎగ్జిక్యూట్ అవుద్ది. సో దాన్నే మనం పోర్టబిలిటీ అంటాం. సో పోర్టబిలిటీలో మీ అందరికి అర్థమైందా ఈ ఎగ్జాంపుల్ అనేది? సో పోర్టబిలిటీ ఏంటి అని. సో ఇది కూడా నేను నోట్స్లో పేస్ట్ చేస్తా, సో మీ అందరికీ యూజ్ అవుద్ది. సో నెక్స్ట్ వచ్చి దట్స్ వై. సో పోర్టబిలిటీ అర్థమైంది కదా. సో దట్స్ వై జావా ఈజ్ కాల్డ్ ఓరా అన్నమాట. ఓరా అంటే ఏంటి అనుకుంటున్నారా? సో ఓరా అంటే ఏంటంటే రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో అందుకే జావా అనేది ఓరా అంటాం. క్యాప్షన్ ఆఫ్ జావా ఇది. సో ఎవరైనా క్యాప్షన్ ఆఫ్ జావా ఏంటంటే ఓరా అని చెప్పాలి. రైట్ వన్స్ రన్ ఎనీవేర్. సో అందుకే జావా అనేది పోర్టబిలిటీ అంటాం జావాని. ఇంకా సో వై దిస్ ఈజ్ కాల్డ్ వెబ్ అప్లికేషన్స్. సో జావాని వెబ్ అప్లికేషన్స్ ఎందుకు అంటాం? వెబ్ అప్లికేషన్స్ వర్క్ ఏంటి, ఎలా వర్క్ అవుద్ది? సో అది కూడా నేను మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తా. లైక్ ఇప్పుడు నా దగ్గర 4 సిస్టమ్స్ ఉన్నాయి. నేను ఫోన్ వాడుతున్నా, కొందరు ల్యాప్టాప్, కొందరు ట్యాబ్, కొందరు డెస్క్టాప్, కొందరు టీవీ అనేది వాడుతున్నారు. సో నేను ఇది విండోస్ అన్నమాట ఇండియా నుంచి, అండ్ ఇది వచ్చి లైనక్స్ అన్నమాట రష్యా నుంచి, అండ్ ఇది వచ్చి మ్యాక్ అన్నమాట యుఎస్ నుంచి, అండ్ ఇది వచ్చి యూనిక్స్ అన్నమాట యూకే నుంచి. సో ఇవి డిఫరెంట్ కంట్రీస్ అండ్ డిఫరెంట్ ఆపరేటింగ్ సిస్టమ్స్ అని ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఇవన్నింటిలో ఫేస్బుక్ అనేది యూజ్ చేద్దాం అనుకుంటున్నా. ఆ ఫేస్బుక్ అనేది నేను సి లాంగ్వేజ్లో రాశా. సో సి లాంగ్వేజ్ గురించి మీ అందరికీ ఆల్రెడీ తెలుసు. ఒకవేళ నేను సి లాంగ్వేజ్ అనేది
విండోస్ ఆపరేటింగ్ కోసం నేను డెవలప్ చేస్తే అది సి లాంగ్వేజ్ అనేది నేను విండోస్ కోసం డెవలప్ చేస్తే అది మ్యాక్లో వర్క్ అవ్వదు, లైనక్స్లో వర్క్ అవ్వదు, అండ్ యూనిక్స్లో కూడా వర్క్ అవ్వదు. సో నేను ఇప్పుడు ఫేస్బుక్ అనేది సి లాంగ్వేజ్తో డెవలప్ చేస్తే ఒకవేళ విండోస్లో మాత్రమే వర్క్ అవుద్ది. బట్ అదే ఫేస్బుక్ అనేది జావాలో డెవలప్ చేస్తే ఒకవేళ ఇప్పుడు అదే ఫేస్బుక్ అనేది నేను జావాలో డెవలప్ చేస్తే సో అది అన్నిట్లో రన్ అవుద్ది. సో ఈ కోడ్లో రన్ అవుద్ది, యూఎస్లో రన్ అవుద్ది, లైనక్స్ రష్యాలో రన్ అవుద్ది, యూనిక్స్ యూకేలో రన్ అవుద్ది. సో అన్నిట్లో రన్ అవుద్ది. అన్ని ఎక్కడున్నా మనం ఇది ఏ డివైస్తో యూజ్ చేస్తున్నా, ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో యూజ్ చేస్తున్నా, అండ్ ఏ కంట్రీలో యూజ్ చేస్తున్నా ఆ ఫేస్బుక్ అనేది మనం రన్ చేయొచ్చు. సో దాన్నే ఏమంటాం, వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. సో ఎక్కడి నుంచైనా ఏ డివైస్తో ఏ ఆపరేటింగ్ సిస్టమ్తో అయినా మనం యూజ్ చేయొచ్చు. సో దాన్నే వెబ్ అప్లికేషన్స్ అని అంటాం. సో ఈ వెబ్ అప్లికేషన్స్ అనేవి మనం ఏ కోడ్తో ఏ లాంగ్వేజ్తో రాస్తాం, సి లాంగ్వేజ్తో అయితే రాయలేం. ఎందుకంటే ఒక ఆపరేటింగ్ సిస్టమ్తో రాస్తే ఇంకో ఆపరేటింగ్ సిస్టంలో అది పనిచేయదు. సో మనం జావాలో రాస్తాం, ఆర్ పైథాన్లో, ఆర్ .NETలో రాస్తే దాన్నే మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో నెక్స్ట్ ఎగ్జాంపుల్ వచ్చి ఇప్పుడు క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ అంటే ఏంటి, నేను మీ అందరికీ ఎగ్జాంపుల్ చెప్తా. వాట్ ఈస్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్స్ అనేవి లైక్ ఇప్పుడు ఇలా ఉందనుకోండి. దీని మీ అందరికీ నా డ్రాయింగ్ అర్థమవుతుందో లేదో నేను మీ అందరికి అర్థమయ్యేలా చెప్తా ఒకసారి. సో దీన్ని ఒక ఎగ్జాంపుల్ అనుకోండి. ఇది ఏంటంటే ఒక వెబ్ అనుకోండి. వెబ్ అంటే ఏ వెబ్ అనుకుంటున్నారు, స్పైడర్ వెబ్ అనుకోండి. సో స్పైడర్ ఎక్కడ ఉంటుంది, స్పైడర్ వెబ్లో ఉంటుంది. సో ఇక్కడ స్పైడర్ ఎక్కడ ఉంది అంటే ఇక్కడ మీరు స్పైడర్ ఉందనుకోండి. సో ఇది స్పైడర్. సో ఈ స్పైడర్ పేరు ఏంటంటే ఎగ్జాంపుల్ ఇది. సో ఈ స్పైడర్ పేరు ఏంటంటే ఫేస్బుక్. సో ఈ స్పైడర్ అనేది ఇప్పుడు ఇండియాలో ఉంది. సో ఇది ఇప్పుడు ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటున్నాను, చేయొచ్చా? ఈ సేమ్ అదే ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది, ఇక్కడ నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయాలనుకుంటుంది. సో ఈ స్పైడర్ అనేది చేయగలదా, చేయలేదా? చేయగలదు. చాలా ఈజీగా ఈ స్పైడర్ అనేది ప్రతి కార్నర్కి వెళ్ళగలదు. సో ఫేస్బుక్ అనేది ప్రతి కార్నర్లో, ప్రతి డివైస్లో, ప్రతి ఆపరేటింగ్ సిస్టంలో యూజ్ చేయగలరు. సో ఇది స్పైడర్ వెబ్ అనమాట. సో సేమ్ ఫేస్బుక్ అనేది వెబ్లో మనం రాయాలంటే, వెబ్లో మనం యూజ్ చేయాలంటే ఏమని సెర్చ్ చేస్తే వస్తుంది, లైక్ www.facebook.com. సో www అంటే ఏంటి, వరల్డ్ వైడ్ వెబ్. సో ఆ ఫుల్ ఫామ్లోనే ఆన్సర్ ఉంది. సో వరల్డ్లో, ఈ మొత్తం వరల్డ్లో, వైడ్లో అంటే ఎంత వైడ్, ఎక్కడ ఏ కార్నర్ వరకు అయినా ఈ వెబ్ అనేది ఉంటుంది. ఆ వెబ్కి మనం వెళ్ళొచ్చు, యూజ్ చేయొచ్చు. సో అందుకే ఫేస్బుక్ అనేది ఒక జావాతో డెవలప్ చేస్తారు, బికాస్ ఇట్ ఈస్ అ వెబ్ అప్లికేషన్స్. మనం ఎక్కడి నుంచైనా దాన్ని లాగిన్ అయ్యి యూజ్ చేయొచ్చు. సో సేమ్ నా ఐడి అనేది నేను ఇక్కడ ఫోన్తో యూజ్ చేస్తే, మిగతా వాళ్ళు నా ఐడినే, నేను ఒకవేళ నా ఐడి పాస్వర్డ్ ఇస్తే వాళ్ళు వాళ్ళ ల్యాప్టాప్స్తో, ట్యాబ్లెట్స్తో, ఫోన్స్తో దేంతో అయినా యూజ్ చేయాలనుకుంటే చేయొచ్చు సేమ్ అదే అప్లికేషన్ని. సో దాన్నే మనం వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో ఇది జస్ట్ ఒక ఎగ్జాంపుల్. స్పైడర్ వెబ్ అనేది ఇది ఫేస్బుక్ అనుకుంటే, ఈ స్పైడర్ అనేది ఒక ఫేస్బుక్ అనుకుంటే ప్రతి కార్నర్కి వెళ్తుంది అండ్ యూజ్ చేయొచ్చు. సో దీన్నే వెబ్ అప్లికేషన్స్ అంటాం. సో జావా ఈజ్ అ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్ అండ్ మషిన్ ఇండిపెండెంట్ లాంగ్వేజ్. సో అందుకే మనం వెబ్ అప్లికేషన్స్ అనేవి క్రియేట్ చేయొచ్చు. అండ్ సి లాంగ్వేజ్తో ఎందుకు చేయలేమంటే అది కూడా మీ అందరికీ ఆల్రెడీ అర్థమైంది. సో ఇప్పుడు నేను చెప్పిన ఈ వెబ్ దాన్నే ఇంకేమంటామంటే, సో జావా లాంగ్వేజ్ ఈజ్ నోన్ యాజ్ క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్.
సో జావా లాంగ్వేజ్ని అందుకే క్రాస్ ప్లాట్ఫామ్ అప్లికేషన్ కూడా అంటాం. సో ఇదే దానికి ఎగ్జాంపుల్ అనమాట. సో సో అందరికీ అర్థమైందా? వాట్ ఈస్ మషిన్ డిపెండెంట్, వాట్ ఈస్ మషిన్ ఇండిపెండెంట్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ డిపెండెంట్, వాట్ ఈస్ ప్లాట్ఫామ్ ఇండిపెండెంట్. సో ఇదంతా మీ అందరికి అర్థమైంది అనుకుంటా. సో ఇదంతా మీరు ఒకసారి నా నోట్స్ అనేది నేను నా లింక్డ్ఇన్ ఛానల్లో మావా ఈజీరా అనే లింక్డ్ఇన్ ఛానల్లో నేను పెడతా. మీరు అందరూ నోట్స్ కావాలంటే అక్కడ నుంచి రిఫర్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ క్లాస్లో నేను సి లాంగ్వేజ్లో ఎంటర్ అయ్యి సి లాంగ్వేజ్ బేసిక్స్ అనేవి స్టార్ట్ చేస్తా, కోడింగ్ బేసిక్స్ అనేవి. సో అప్పుడు వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.